హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు రమ్యకి ఈ పాలు, రస్కులయితే టిఫిన్‌గా ఇచ్చాననమాట. రోజు దోసలు, ఇడ్లీ ఏం తింటామండి. ఇలాగ వెరైటీగా కూడా ఒక్కొక్క రోజు టిఫిన్ అయితే మార్చాలి కదా! రోజులు కూడా ఆరోగ్యానికి కూడా మంచిది. ఇంకా మన చెట్టుకైతే వంకాయలైతే చాలా దిగినియండి. 6 నెలల నుంచి, 7 నెలల నుంచి ఈ వంకాయ చెట్టు కాస్తూనే ఉన్నదనమాట. మధ్యలో పురుగు గట్ట వంకాయల చెట్టుకి పెట్టింది కానీ, వంకాయ మటుకు చాలా తాజాగా అయితే కాసినాయనమాట. నేనైతే ఇంక వంకాయ ఇగురైతే వేసానండి. అమ్మ వాళ్ళు వండినట్టే నేను ఉల్లిపాయలు కోసేసి వంకాయలేసి ఎగరబెట్టేస్తాననమాట. కూర అయితే చాలా బాగుంటదండి. ఈ మధ్యకాలంలో అందరూ వీటిలో పలవాకులేసేసి వంకాయ కూరనైతే నాకైతే చెడగొట్టేస్తున్నారేమో అనిపిస్తుంది. ఈ గ్యాస్ నొప్పులకు వస్తున్నాయంటే మసాలాలు ఇంకా దంచేస్తున్నారనమాట కూరల్లో. ఇంకా చూడండి సాయంత్రం భోజనాలన్నీ కట్ అయిపోయాక బయటకు వచ్చినప్పుడు మన ఇంటి పక్కకి బాతులైతే వచ్చినాయనమాట. చాలా బాతులైతే వచ్చినాయండి. నేను దూరంగా తీసాను. బాతుగుడ్లు కూడా చాలామంది అమ్మారు ఈరోజు. రూ. 5 అంటండి గుడ్డొచ్చి. నాకైతే మేమైతే తినలేదనమాట. వాతం ఎక్కువ చేసేస్తదని నేనైతే తీసుకోలేదు. ఇదిగో కూరగాయలైతే తనైతే తెచ్చాడనమాట. నేనైతే పచ్చిమిరపకాయలు, ముచ్చుకులు అయితే తీసానండి. పచ్చిమిరపకాయ ముచ్చుకులు తీసుకోకపోతే కూరగాయలు వెంటనే కుళ్ళిపోతాయండి. పచ్చిమిరపకాయ అస్సలు ఉండదనమాట. బెండకాయలు అయితే చాలా పిరంగా ఉన్నాయి. కూరగాయలు జాగ్రత్తగా వాడమంటున్నారనమాట. ఇది ఏదోనండి ఖరీదులు ఎక్కువైపోతున్నాయి కదా ఈ రోజుల్లో. మనలాంటి వాళ్ళు ఏం వండుకుంటాం. ఇదిగో చూడండి మొక్కలకైతే నీళ్ళు వేసేస్తున్నాను. మన నుంచి మొక్కలు ఏం కోరుకుంటాయంటే నీళ్ళనే కదండి ఎక్కువగా కోరుకుంటాయి. వర్షాలు పడ్డాయి కదా అప్పుడైతే పెద్ద వేసేదాన్ని కాదు. ఇంక పొద్దున్న సాయంత్రం కూడా ఇంకా మొక్కలకైతే నీళ్ళు అయితే వేసేస్తానమాట. మార్నింగ్ అయితే పనికి వెళ్ళాలని నేనైతే ఇంక సాయంత్రం అయితే చేసేసుకున్నాను అనమాట పని అంతానే. ఇంకా పొద్దున్న అయితే ఇంక క్యారేజ్ పెట్టుకుని వెళ్తాం లేట్ అయిపోద్ది కదండి మనకి. ఇంకా సాయంత్రం అయితే ఎక్కువగా వీడియోలు అయితే పెడతానండి. మనకి మార్నింగ్ అయితే కుదరదు అనమాట. ఇక నుంచి ఇంటికాడ ఉండటం తక్కువ అయిపోద్ది అనమాట. తన పనిలోకి వెళ్ళిపోతాడు, నేను వెళ్ళిపోతాను, పిల్లలేమో స్కూల్కి వెళ్ళిపోతారు. వచ్చి మా అత్తగారే ఉంటారనమాట ఇంటికాడ. దాని గురించి అయితే ఇంకా వీడియోలు కనెక్ట్ అవ్వు కదండి. సాయంత్రం కూడా మా మా వీడియోలు చూడాలని అందరినీ కోరుకుంటాం అనమాట. సబ్స్క్రైబర్స్ ముఖ్యంగా చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే పెరిగారండి. అందరికీ థ్యాంక్స్ అండి.